వాట్సాప్ గైస్, ఈ వీడియోలో మనం కస్టమ్ రామ్ ఎట్లా ఇన్స్టాల్ చేయాలో చూద్దాము. కస్టమ్ రామ్ ఇన్స్టాలేషన్కి ఫస్ట్ మనకి బూట్ లోడర్ అన్లాక్ అయి ఉండాలి. ఇంకా ఏదైనా కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసి ఉండాలి ఫోన్లో. ఈ రెండు ట్యూటోరియల్స్ మీకు డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. ఈ వీడియోలో నేను కస్టమ్ రికవరీ యూజ్ చేసి రామ్ ఫ్లాష్ చేస్తున్నా. TWRP అయితే కాదు, TWRP ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి. మోటరోలా 1 పవర్, దీనిలో ఆల్రెడీ నేను కస్టమ్ రామ్ యూజ్ చేస్తున్నా, CR డ్రాయిడ్ వాళ్ళది. ఇప్పుడు మనం దీన్ని క్లీన్ ఫ్లాష్ చేద్దాము కస్టమ్ రామ్. ఫస్ట్ మనం బూట్ లోడర్కి వెళ్ళాలి. పవర్ బటన్ ఇంకా వాల్యూమ్ డౌన్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. ఫోన్ బూట్ లోడర్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం రికవరీలోకి బూట్ అవ్వాలి. TWRPతో కూడా మనం కస్టమ్ రామ్ ఫ్లాష్ చేయొచ్చు. యాక్చువల్లీ చాలామంది అదే యూజ్ చేస్తారు, కానీ నాది AMD ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ బూట్ అవ్వట్లేదు TWRPలకి. సో నేను ఇదే రామ్ యూజ్ చేసి, అంటే ఈ రామ్ రికవరీ యూజ్ చేసి కస్టమ్ రామ్ ఫ్లాష్ చేస్తా. ఇది కస్టమ్ రికవరీ, ఇది కూడా. కాకపోతే ఇది CR డ్రైవ్ రికవరీ. ఇప్పుడు మనం లీనేజ్ చేసుకుంటే లీనేజ్ రికవరీ ఇన్స్టాల్ అవుతుంది. పిక్సెల్ ఎక్స్పీరియన్స్ చేసుకుంటే పిక్సెల్ ఎక్స్పీరియన్స్ రికవరీ ఇన్స్టాల్ అవుతుంది. TWRP అందరు ఫెమిలియర్ ఉంటారు, బట్ నాకు TWRP బూట్ అవ్వట్లేదు. ఇక్కడ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి ఫస్ట్. డాటా వైప్ అయిపోయింది కంప్లీట్గా. ఇప్పుడు మనం అప్లై అప్డేట్ కొట్టాలి. ఇక్కడ SD కార్డ్, మనం ఈ కస్టమ్ రామ్ అనేది SD కార్డ్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడ్ ఉంది కాబట్టి నేను మీకు ఆ ప్రాసెస్ చూపించలేదు. మనకు అఫీషియల్ వెబ్సైట్ నుండి మాత్రమే రామ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ CR డ్రైవ్ Android 14ని ఇన్స్టాల్ కొడుతున్నా. ఇక్కడ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోయింది చూడండి. స్టెప్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. మనం GApps కూడా ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. GApps అంటే గూగుల్ ప్లే సర్వీసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి దానిలో. మామూలుగా మనకు రామ్తోని ప్లే సర్వీసెస్ రావు, ఓన్లీ పిక్సెల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే గూగుల్ ప్లే సర్వీసెస్ వస్తాయి. సో ఇలాంటి కస్టమ్ రామ్స్ చేసుకున్నప్పుడు మనం ప్లే సర్వీసెస్ కూడా ఫ్లాష్ చేయాలి కాబట్టి GApps ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం రామ్ ఫ్లాష్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ స్టెప్ డైరెక్ట్ GApps ఫ్లాష్ చేయొద్దు, రికవరీకి బూట్ అవ్వాలి. ఇక్కడ ఆల్రెడీ వార్నింగ్ ఇస్తుంది చూడండి, డూ యూ వాంట్ టు రీబూట్ టు రికవరీ అని. ఇక్కడ మళ్ళీ రికవరీకి బూట్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ రికవరీకి బూట్ అయింది చూడండి. మళ్ళీ మనం అప్లై అప్డేట్ కొట్టి GApps ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది. మన మొబైల్కి ఏ GApps అయితే సపోర్ట్ అవుతాయో అదే GApps ప్యాకేజ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా మనం రామ్ ఏదైతే కస్టమ్ రామ్ ఉంటుందో ఆ వెబ్సైట్ లోపలనే చేంజ్ లాగ్ లోపల ఉంటుంది ఏ GApps మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేది. అక్కడ నుండి మనం GApps డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ నేను MindThatGApps 14 వర్షన్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఇన్స్టాల్ చేయాలి. మనకి GApps లేకపోయినా మామూలుగా మనం రామ్ వాడుకోవచ్చు, కానీ ఏదైనా యాప్ వేసుకోవాలంటే మళ్ళీ దాన్ని APK వేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు రీబూట్ కొట్టాలి. ఈ రామ్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయో ఆల్రెడీ వీడియో వేసిన, ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడొచ్చు. ఈ బూటింగ్ యానిమేషన్ మస్తు ఉంది అసలు. ఈ ఫోన్కి Android 14 అసలు సపోర్ట్ చేస్తుంది అనుకోలేదు. సడన్గా చూస్తే CR డ్రైవ్ వెబ్సైట్లో ఈ రామ్ కనబడ్డది. ఇన్స్టాల్ చేసి చూస్తే క్రిస్టల్ క్లియర్, అసలు మస్తు వర్క్ అవుతుంది. ఇక్కడ నుండి మనం మామూలు ఫోన్ లాగా కొత్త ఫోన్ ఎట్లా సెటప్ చేస్తామో అట్లా సెటప్ చేసుకోవాలి. ఈ సెటప్ వచ్చేసిందంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే GApps సక్సెస్ఫుల్గా ఫ్లాష్ అయింది.